బెదిరించటం, భయపెట్టడం వంటివి మీకు అలవాటు, మాకు కాదు. అనవసరమైన ఆరోపణలు వద్దు. వీసీలను బెదిరించామని నిరూపించండి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ కౌంటర్. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా. అనవసరమైన ఆరోపణలు చేయటం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 19 మంది వైస్ ఛాన్సలర్లలో ఒక్కసారి 17 మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం. మాట తప్ప మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష. హౌస్ వాయిదా వేయండి, 5 నిమిషాలు చెప్పండి. అధ్యక్ష ప్రతిదిట్టని చెప్తా పోతారు. మీరు హౌస్ వాయిదా వేయండి, రానండి, మీరు చదవండి అధ్యక్ష, దయచేసి వెళ్ళండి. విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు. వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. No, he has to withdraw the statement, అధ్యక్ష. He has to withdraw the statement. గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. అధ్యక్ష గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష. మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? No, he has to withdraw the statement అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. హీఈస్ ద ఛాన్సలర్. ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష? గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను, మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని, అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు. ఐఎమ్ ఛాలెంజింగ్ అని. ఈవెన్ నౌ ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిరూపించమనండి. ఎవరు బెదిరించారు, ఎక్కడ బెదిరించారు? లోకేష్ గారు ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? నిరూపించాలి కదా అధ్యక్ష. నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు, సత్య దూరం. అది నేను అంటున్నా. అది నేను గౌరవ చైర్మన్ గారికి చెప్పాను అధ్యక్ష. ఆధారాలను ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్. ఇది పెద్దల సభ. ఆరోపణ చేసే ముందల ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరో బెదిరించారని. నేను ఛాలెంజ్ చేశాను ఇండియాలో ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు. ఆయనకే క్లారిటీ లేదు బాస్, మీ సభ్యుడికి క్లారిటీ లేదు. లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా?